సమీర్, కావ్య ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే మధ్యతరగతి భార్యాభర్తలు. చాలా ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ విసిగిపోయిన ఆ దంపతులు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. వారి బడ్జెట్కు సరిపోయేలా నగరం చివరన ఉన్న ఒక పాత పెద్ద ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి వెంటనే దాన్ని కొనుగోలు చేశారు. ఆ ఇల్లు చాలా ఏళ్ల నాటిది కావడంతో గోడలు పెచ్చులూడి తోట మొత్తం పిచ్చి మొక్కలతో అడవిలా మారిపోయి ఉంది. కొత్తగా కొన్న ఆ పాత ఇల్లును తమకు నచ్చినట్లుగా అందంగా మార్చుకోవాలని ఆ దంపతులు ఎంతో ఉత్సాహంగా పనులు ప్రారంభించారు. సెలవు రోజు కావడంతో సమీర్, కావ్య ఇద్దరూ కలిసి ఇంటి ముందున్న పాడుబడ్డ గార్డెన్ను శుభ్రం చేయడానికి నడుం బిగించారు. సమీర్ పెద్ద పార పట్టుకొని తోటలోని ఎండిపోయిన చెట్ల వేర్లను తీయడానికి మట్టిని లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు. తోట మధ్యలో ఉన్న ఒక పాత ఎండిపోయిన గులాబీ మొక్క మొదట్లో గట్టిగా తవ్వుతూ ఉండగా పారకు ఏదో ఒక వింతైన వస్తువు తగిలి గట్టి శబ్దం వచ్చింది. అక్కడ ఏదైనా పెద్ద రాయి ఉందేమో అనుకుని సమీర్ చేతులతో మెల్లగా ఆ ప్రదేశంలోని మట్టిని పక్కకు జరపడం ప్రారంభించాడు. మట్టిని పూర్తిగా తొలగించిన తర్వాత అక్కడ ఒక పాతకాలపు ఎర్రటి మట్టి కుండ సగం వరకు భూమిలో పూడుకుపోయి కనిపించింది. ఆ కుండ మూతపై ఒక పాత కాటన్ బట్టతో గట్టిగా కట్టబడి దానికి ఒక వింతైన ముడి వేసి భద్రపరచబడి ఉంది. తోటలో దొరికిన ఆ వింత కుండను చూసి కావ్య ఎంతో ఆశ్చర్యంతో సమీర్ పక్కకు పరిగెత్తుకుంటూ వచ్చింది. పూర్వీకులు ఎవరైనా తమ ఆస్తులను లేదా బంగారాన్ని ఇలా కుండలో దాచి భూమిలో పాతిపెట్టారేమోనని వారి మనసులో చిన్న ఆశ కలిగింది. సమీర్ ఎంతో జాగ్రత్తగా ఆ మట్టి కుండను భూమిలో నుండి పైకి తీసి తోటలోని ఒక సిమెంట్ అరుగుపై పెట్టాడు. నిధి దొరికిందనే ఆరాటంతో కావ్య గుండె వేగం పెరిగింది. ఆమె వణుకుతున్న చేతులతో ఆ కుండపై ఉన్న పాత బట్టను విప్పింది. సమీర్ ఆ కుండపై ఉన్న మట్టి మూతను మెల్లగా పైకి తీసి లోపలికి లైట్ వేసి చూశాడు. కానీ వారు ఆశించినట్లుగా అందులో ఎలాంటి బంగారు నగలు లేదో విలువైన వజ్రాలు వారికి కనిపించలేదు. ఆ కుండ లోపల కొన్ని పాత వస్తువులు, పసుపు రంగులోకి మారిపోయిన కొన్ని ఉత్తరాలు మాత్రమే చాలా భద్రంగా దాచబడి ఉన్నాయి. ఆ వస్తువులను చూడగానే ఆ దంపతుల గుండెల్లో ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించింది. వారి ఆశ నిరాశగా మారినా ఆ వస్తువులు వారిని ఎంతగానో ఆకర్షించాయి. సమీర్ ఆ మట్టి కుండలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తీసి టేబుల్ మీద జాగ్రత్తగా సర్దడం ప్రారంభించాడు. ఆ కుండలో ఒక చిన్న బాబు వేసుకునే పాత వెండి మువ్వల పట్టీలు, ఒక విరిగిపోయిన పాత ప్లాస్టిక్ బొమ్మ కారు ఉన్నాయి. వాటితో పాటు ఒక చిన్న డైరీ, పాతకాలపు ఇంగ్లాండ్ లెటర్లు మరియు కొన్ని తెల్లటి కాగితాలపై రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాల పైభాగంలో అమ్మ అని చాలా అందమైన అక్షరాలతో రాసి ఉండడం కావ్య కళ్ళను ఆకట్టుకుంది. ఈ ఇల్లు అమ్మకానికి రావడానికి ముందు ఇక్కడ ఎవరు ఉండేవారో తెలుసుకోవాలని కావ్యకు విపరీతమైన కుతూహలం కలిగింది. ఆ ఇల్లు చాలా ఏళ్లుగా తాళం వేసి ఉందని, అంతకుముందు ఇక్కడ జానకమ్మ అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా బ్రతికేదని వారికి గుర్తొచ్చింది. మానసిక వేదనతో, అనారోగ్యంతో ఆమె కొన్నేళ్ల క్రితం ఆ ఇంట్లోనే ఒంటరిగా కన్ను మూసిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఆమె చనిపోయిన తర్వాత ఆస్తి కోసం దూరాన ఉన్న కొడుకు వచ్చి ఇల్లును ఒక బ్రోకర్కు అమ్మి వెళ్ళిపోయాడని తెలిసింది. సావిత్రమ్మ అనే ఆ తల్లి తన కన్న కొడుకు కోసం ఆరాటపడుతూ రాసుకున్న ఉత్తరాలే ఆ కుండలో భద్రంగా దాచబడ్డాయని సమీర్కు అర్థమైంది. కావ్య ఎంతో భావోద్వేగంతో ఆ పాత ఉత్తరాలలో ఒకదాన్ని విప్పి అందులోని అక్షరాలను మెల్లగా చదవడం మొదలుపెట్టింది. ఆ ఉత్తరంలో ఉన్న ప్రతి మాట ఒక కన్న తల్లి గుండె లోతుల్లోని ఆవేదనను, కన్నీళ్లను అక్షరాలుగా మార్చినట్లుగా ఉంది. నా ముద్దుల కొడుకు సాయినాథ్కు నీ కన్న తల్లి రాసుకునే ఉత్తరం అంటూ ఆ లేఖ చాలా ఆర్ద్రంగా ప్రారంభమైంది. నువ్వు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన మొదటి ఏడాది నాతో ఫోన్లో మాట్లాడావు, కానీ ఆ తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావు అని ఉంది. నేను పంపిన వందలాది ఉత్తరాలకు నీ నుండి ఒక్క జవాబు కూడా రాలేదు, కానీ నీ కోసం నా ఎదురు చూపులు మాత్రం ఆగలేదు అని సావిత్రమ్మ రాసింది. నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మకారును, నీ వెండి పట్టీలను నా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్నాను అని ఆ లేఖలో ఉంది. ఊరి జనాలు నువ్వు నన్ను వదిలేశావు అంటున్నా నా కొడుకు అలాంటివాడు కాదు, ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తాడని వాదించాను అంది. కావ్య ఆ ఉత్తరాలు చదువుతూ ఉంటే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆపకుండా ప్రవహించి ఆ పాత కాగితాలపై పడ్డాయి. సావిత్రమ్మ తన కొడుకు సాయినాథ్ అడ్రస్ తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఏ ఒక్కటి ఫలించలేదని డైరీ ద్వారా తెలిసింది. వృద్ధాప్యం వల్ల కంటిచూపు తగ్గిపోతున్నా, అనారోగ్యం తనను లొంగ తీసుకుంటున్నా ఆమె ప్రతిరోజు ఇంటి ముందటి గుమ్మంలోనే కూర్చొని ఉండేదట. ఒకరోజు తన అంతిమ శ్వాస దగ్గర పడిందని గ్రహించిన సావిత్రమ్మ తన కొడుకు కోసం ఆఖరిగా ఒక ఉత్తరాన్ని రాసిపెట్టింది. ఆ ఉత్తరాన్ని ఎవరైనా చూసి తన కొడుకుకు అందిస్తారన్న నమ్మకంతో దాన్ని తను ఎంతగానో
ప్రేమించే గులాబీ మొక్క కింద కుండలో దాచింది. ఆ ఆఖరి ఉత్తరంలో సావిత్రమ్మ తన హృదయాన్ని పిండేసే ఒక పవిత్రమైన కోరికను కొడుకు కోసం రాసి ఉంచింది. ఒంటరిగా చనిపోతున్నా నీపై నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. కానీ చనిపోయే ముందు నీ ముఖాన్ని ఒక్కసారి చూడాలనే నా కోరిక తీరడం లేదు. కనీసం నా అస్థికలైనా నీ చేతుల మీదుగా గంగలో కలవాలి అని ఉంది. నా ఆత్మకు శాంతి కలగాలంటే నా అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత నా అస్థికలను కాశీ తీసుకువెళ్ళి గంగలో కలపాలి అని సావిత్రమ్మ రాసింది. అప్పుడే నా కొడుకు నా రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. నా ఆత్మకు పరిపూర్ణమైన ముక్తి లభిస్తుందని ఆ తల్లి ఆఖరిగా అన్నది. అయితే ఆమె చనిపోయినప్పుడు కొడుకు రాలేదు. కేవలం ఆస్తి కాగితాలు సంతకం పెట్టడానికి వచ్చి వారం రోజుల్లోనే ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళే మున్సిపాలిటీ వారి సహాయంతో ఆమె దహన సంస్కారాలు పూర్తి చేశారు. కానీ ఆ అస్థికలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఇల్లు కొన్నప్పుడు ఇంటి వెనుక ఉన్న ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆమె అస్థికలను ఒక పాత గుడ్డలో చుట్టి ఉంచడం సమీర్ గమనించాడు. ఆ అస్థికలు మరెవరివో కావు, తన కొడుకు చేతుల మీదుగా గంగలో కలవాలని తప్పించిన సావిత్రమ్మవేనని ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమైంది. సమీర్ ఆ ఉత్తరం పట్టుకొని చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒక కన్న తల్లి ఆఖరి కోరిక ఇలా మట్టిలో కూడుకుపోవడం అతని మనసును కలిచివేసింది. మనం ఈ ఇల్లు కొన్నామంటే కేవలం ఆస్తి కోసం కాదు కావ్య, ఈ తల్లి ఆత్మ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని సమీర్ అన్నాడు. కన్న కొడుకు పరాయివాడైపోయినా ఈ సృష్టి ఆ తల్లి కోరికను తీర్చడానికి మనల్ని ఒక కొడుకు కోడలుగా ఎంచుకుంది అని కావ్య ఇచ్చింది. ఆ కొడుకు ఎక్కడున్నాడో వెతకడం కంటే మనమే ఆ తల్లికి కన్నబిడ్డలమై ఆ ఆఖరి కోరిక నెరవేర్చడం మన బాధ్యత అని సమీర్ నిర్ణయించుకున్నాడు. సమీర్, కావ్య ఇద్దరూ కలిసి వెంటనే ఆశ్రయం పొందిన సావిత్రమ్మ ఆస్తికల కలశాన్ని ఎంతో భక్తితో గౌరవంతో గదిలో పెట్టారు. మరుసటి రోజే ఆ దంపతులు ఇద్దరూ కాశీ ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చాలా త్వరగా పూర్తి చేసుకున్నారు. సావిత్రమ్మ పాత ఫోటో ఒకటి ఆ డైరీలో దొరకడంతో దాన్ని కూడా తమతో పాటు కాశీ తీసుకువెళ్లాలని కావ్య భద్రపరుచుకుంది. ఆ దంపతులు ఇద్దరూ కలిసి పవిత్రమైన కాశీ క్షేత్రానికి చేరుకుని గంగానది తీరంలో ఒక మంచి పురోహితుడిని సంప్రదించారు. ఒక కన్నతల్లి కథను, ఆమె ఆఖరి కోరికను విన్న ఆ పురోహితుడు కూడా ఎంతో భావోద్వేగానికి లోనై ప్రత్యేక పూజలు ప్రారంభించాడు. సమీర్ తన కన్నతల్లికి చేసినట్లే తలనీలాలు సమర్పించి తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి గంగా తీరంలో కూర్చున్నాడు. కావ్య పక్కనే కూర్చొని సావిత్రమ్మ ఫోటోను చేతుల్లో పట్టుకుని, అమ్మా, నీ కొడుకు రాకపోయినా నీ మనవడిగా సమీర్ వచ్చాడు అని ప్రార్థించింది. పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా సమీర్ సావిత్రమ్మ అస్థికలను తన చేతుల్లోకి తీసుకొని ఎంతో భక్తితో కళ్ళకద్దుకున్నాడు. ఆ తల్లి ఆత్మకు సద్గతులు కలగాలని, కన్న ప్రేమే నిజమైతే ఆమెకు ముక్తి లభించాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకున్నారు. సమీర్ మెల్లగా గంగానది నీటిలోకి దిగి ఆ పవిత్రమైన అస్థికలను గంగమ్మ ఒడిలోకి ఎంతో శాంతంగా వదిలిపెట్టాడు. ఆ అస్థికలు గంగానది తరంగాలలో కలిసిపోతూ ఉండగా అక్కడ వీచిన చల్లటి గాలి ఆ దంపతుల మనసులను ఎంతగానో తేలికపరిచింది. కాశీలోని విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు ముగించుకొని ఆ తల్లి ఆత్మ శాంతించింది అని నమ్ముతూ వారు తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన మరుసటి రోజే సమీర్ తోటలోని ఆ పాటుబట్ట ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఒక అందమైన తులసి కోటను నిర్మించాడు. సావిత్రమ్మకు ఎంతో ఇష్టమైన ఆ పాత గులాబీ మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ దాన్ని ఒక పచ్చని ప్రాణంగా కాపాడడం ప్రారంభించారు. సావిత్రమ్మ చిన్ననాటి ఆ డైరీని, ఆ బొమ్మకారును పూజ గదిలోనే ఒక పవిత్రమైన జ్ఞాపకంగా భద్రంగా దాచారు. కొద్ది రోజుల తర్వాత ఆ గులాబీ మొక్కకు ఎన్నడూ లేనంత అందమైన పెద్ద ఎర్రటి గులాబీ పువ్వులు పూసి తోటంతా సువాసనలు వెదజల్లాయి. ఆ పువ్వులను చూసిన కావ్యకు సావిత్రమ్మ తమను కన్నబిడ్డలుగా స్వీకరించి ఆశీస్సులు అందిస్తుందనే నమ్మకం మనసులో గట్టిగా కలిగింది. ఆస్తి అంతస్తుల కోసం కన్నవాళ్ళను వదిలేసే ఈ రోజుల్లో ఒక అపరిచిత తల్లి ఆఖరి కోరికను తీర్చిన ఆ దంపతుల కథ చుట్టుపక్కల వారికి తెలిసింది. ఊరి జనాలు సమీర్, కావ్యల గొప్ప మనసును చూసి ఎంతో స్ఫూర్తి పొంది వారిని నిజమైన శ్రవణ కుమారులని ప్రశంసించారు. డబ్బుతో కొన్న ఆ పాత ఇల్లు ఇప్పుడు కేవలం ఒక కట్టడం కాదు, ఒక పవిత్రమైన బంధంతో నిండిన నిజమైన దేవాలయంగా మారిపోయింది. తాము చేసిన ఈ చిన్న సేవ వారి జీవితంలో ఎన్నడూ లేని ప్రశాంతతను, ఎనలేని సంతోషాన్ని ప్రసాదించిందని ఆ దంపతులు గ్రహించారు. మనుషుల మధ్య రక్త సంబంధాల కంటే మనసుల మధ్య ఉండే మానవత్వమే అత్యంత బలమైనదని ఆ మట్టికుండ మిస్టరీ ప్రపంచానికి నిరూపించింది. కన్న తల్లిదండ్రులను ప్రేమించడం, వారి ఆఖరి కోరికలను గౌరవించడం కంటే మిన్నైన పూజ ఈ లోకంలో ఇంకొకటి లేదనే సందేశంతో ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మరి ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.